ఈ రోజు మనం యాంకిల్ స్ప్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. అంటే మర్మ బెనకడం. సో యాంకిల్ స్ప్రెయిన్ అంటే ఏంటంటే మన యాంకిల్ కి సపోర్ట్ చేసే లిగమెంట్ ఉన్న రేంజ్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అయినా, టర్న్ అయినా, రోల్ అయినా ఈ యాంకిల్ అనేది స్ప్రెయిన్ అయిపోతుంది అనమాట. దీంట్లో 3 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1 అంటే మైల్డ్, గ్రేడ్ 2 అంటే మోడరేట్, గ్రేడ్ 3 అంటే సివియర్ అనమాట. సో గ్రేడ్ 1 లో ఏంటంటే కొంచెం స్ట్రెచ్ అవుతుంది, వాపు వస్తుంది, నొప్పిగా ఉంటుంది. అదే గ్రేడ్ 2 లో ఏంటంటే పార్షియల్ గా టేర్ అయిపోతుంది అనమాట లిగమెంట్, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, రెడ్ గా అయిపోతుంది. సో గ్రేడ్ 3 లో ఏంటంటే కంప్లీట్ గా టేర్ అయిపోతుంది, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, రెడ్ గా అయిపోతుంది, అసలు వెయిట్ బేరింగ్ చేయలేము. సో దీని కాజెస్ ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేస్ మీద నడవడం గానీ, ఎక్సర్సైజ్ చేయడం గానీ, లేదా జంప్ చేసినప్పుడు సరిగ్గా ల్యాండ్ అవ్వకపోవడం, లేదా ఫుట్ వేర్ సరిగ్గా లేకపోవడం. అంటే హీల్స్ వేసుకుని నడుస్తారు కదా, కొంతమందికి రాక పడిపోతూ ఉంటారు. సో వాళ్ళల్లో, తర్వాత స్పోర్ట్స్ వాళ్ళలో కాలు అనేది టర్న్ అవ్వడం గానీ, రోల్ అవ్వడం గానీ, లేదా ఓవర్ స్ట్రెచ్ అవ్వడం గానీ చూస్తాం. దీన్నే యాంకిల్ స్ప్రెయిన్ అంటారనమాట. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ ఫిజికల్ డయాగ్నోస్ చేయాలన్నమాట. పెయిన్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి, స్వెల్లింగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, తర్వాత ఎక్స్రే తీపించాలి. రేర్ కేసెస్ లో అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ తీపిస్తారనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే రైస్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అంటే రెస్ట్ ఇవ్వాలి, ఐసింగ్ అప్లై చేయాలి, మినిమం 15 to 20 minutes అప్లై చేయాలి 2-3 hours కి. తర్వాత కంప్రెషన్, ఎలివేషన్, తర్వాత యాంకిల్ బ్రేస్ అనేది వేయాలి.